ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 8వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. మీరు దేవుని సంబంధులు కానివారైతే దేవుని మాట వినరు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని మాట వినే వారముగా ఉన్నామా, లేదా దేవుని మాట వినని వారముగా ఉన్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. దేవుని మాట వినే వారేమైతే మనము దేవుని సంబంధులము. దేవుని మాట వినకుండా లోకానుసారముగా ఉన్నట్లయితే మనము దేవుని సంబంధులము కాము. ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు, ఒకడు నా మాట విని దానిని గైకొని దానికి తగినట్లుగా చేసినట్లయితే వాడు ఎప్పుడునూ కూడా మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. కాబట్టి మనకు మరణము లేనటువంటి నిత్య జీవము కావాలంటే దేవుని మాట మనము వినాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము ఆయనను ఈ లోకంలో ఉన్నటువంటి వారు దేవుని ఎరుగరు. కానీ నేను ఆయనను తెలుసుకొని ఉన్నాను, నేను ఆయనను ఆయన నన్ను తెలుసుకొని ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నేను ఆయనను తెలుసుకొని ఉన్నాను కనుక, ఆయన నాకు తెలుసు కనుక, ఆయన నాకు తెలియదని చెప్పిన ఎడల నేను అబద్ధికుడనగుదును. కానీ నేను అలా చెప్పను. నేను ఆయనను ఎరిగి ఉన్నాను, తెలుసుకొని ఉన్నాను కనుక ఆయన మాటను నేను తూచా తప్పకుండా నిర్వహిస్తానని ప్రభునిలో నేను వాగ్దానము చేసుకొని ఉన్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని సంబంధులముగా ఉండాలి. లోక సంబంధులముగా ఉన్న ఎడల దేవుడు మనలను పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళడు. దేవుని రాజ్య వ్యాప్తిలో మనము ఉండాలంటే దేవుని సంబంధులమై ఉండాలి. దేవుని మాట వినాలి. దేవుని నేను తెలుసుకొని ఉన్నాను, ఆయనే నిజమైన రక్షకుడని మనము చాటి చెప్పే విధముగా ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఆయన నాకు ఇష్టమైన కార్యము, ఆయనకు ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని నేను రూఢిగా చెప్పుచున్నాను. ఆయన నాతో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు. ఆయనకిష్టమైన కార్యములు నేను ఎప్పుడైతే చేశానో ఆయన నాతో ఉండి ఆయన సంబంధిగా, దేవుని సంబంధిగా నన్ను చేసుకొని ఉన్నాడు కనుక నేను వెలుగెత్తి చాటుచున్నాను. ఆయన నాకు తెలుసు, ఆయనే నిజమైన దేవుడు. నన్ను ఏమాత్రము విడిచిపెట్టక తన సన్నిధి నాలో ఉంచిన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్, John chapter 8. He that is of God hears the words of God. Praise the Lord. Therefore ye hear them not, because ye are not of God. Praise the Lord. Amen. Verily, verily, I say unto you, if anyone shall keep my word, he shall never see death. Praise the Lord. Amen. And ye know him not, but I know him. And if I said, I know him not,
I should be like you, a liar, but I know him and I keep his word. Praise the Lord. He has not left me alone because I do always the things that are pleasing to him. Praise the Lord. Amen. He that is of God hears the words of God. Therefore, ye hear them not, because ye are not of God. Praise the Lord. Amen. Amen. Amen.